కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్దాము, థ్యాంక్స్ చెప్దాము, అందరం కలిసి భోజనం చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడం వల్ల వారు ఆసుపత్రిలో 10-15 రోజులు దవాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది. సార్ దవాఖాన నుండే 10-15 రోజులు, లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం. సరే, దురదృష్టవశాత్తు సార్ కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్దిగా ఆలస్యంగా అయింది. బట్ అయినా ఆలస్యమైనా కూడా చాలా కష్టపడి పనిచేసిన. ఎందుకంటే ఎన్ని కుట్రల్లో మీకు తెలుసు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వ కుట్రలు, రకరకాల 2 జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం మీది, మీ అందరి కష్టం. మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవ్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు, రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు, రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఉద్యమకారులు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు, మన సార్ది 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విత్డ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక దాదాపు 18,750 ఓట్లు చిక్కిపోయింది. 18,750 ఓట్లు చిక్కిపోయింది. అంతేకాదు, ఆ రోడ్ రోలర్ గుర్తుకు ఒక 2,200 ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పోయినాయి. అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది. ఇన్ని పోయినా, ఇన్ని నామినేషన్లు పడ్డా, ఇన్ని కుట్రలు జరిగిన 45,000 మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు. ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పిండు, అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయ్యో, ఒట్లు పెట్టించుడు, గుళ్ళల్లో దొరికించుడు, కథలు చేసింది. బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్. ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు కేసీఆర్ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు, గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారి అది ఒక్కటి జర కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. అంతేకాదు, మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుంటే, ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, మీరు మాత్రం అదృష్టవంతులు, 3వసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం.
గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్